హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది మన యువత యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th క్లాస్ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి విత్ ప్రూఫ్తో అయితే ఈ వీడియోలో మనం చూస్తాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వస్తున్న బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 10th క్లాస్ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ మనం 10th క్లాస్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనకి స్కూల్ కోడ్ అనేది కావాలి. ఆ స్కూల్ కోడ్ ఎక్కడ ఉంటుంది? ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక లింక్ ఉంది కదా, సో resultnew.com అని మీరు వేశారంటే సో ఇలా డెస్క్టాప్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. లేదంటే ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో వేస్తాను. డిస్క్రిప్షన్ అంటే ఈ వీడియో టైటిల్ పైన క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అక్కడ స్కూల్ కోడ్ అని కింద ఒక లింక్ ఇచ్చి ఉంటాను. సో ఆ లింక్లో వెళ్ళారంటే సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా ఉంటుంది. సో A to Z డిస్ట్రిక్ట్ కూడా ఉంటుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు 2 అనేది క్లిక్ చేసుకుంటాను అనమాట. సో చిత్తూరు 2లో వచ్చి నేను ఇప్పుడు చెక్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి చిత్తూరు 2కి సంబంధించిన స్కూల్ కోడ్ అంతా కిందకి వెళ్తుంది. సో ఇలా మనం స్క్రోల్ చేస్తూ కిందకి రావాలి. స్క్రోల్ చేస్తూ వచ్చారనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, సో స్కూల్ నేమ్ అడ్రస్ ఉంది కదా, సో ఈ సైడ్ కోడ్ అని ఉంచండి. సో అదే అనమాట కోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కేఎంపురం చూడాలి అనుకున్నాను. సో ఫ్రెండ్స్, అది చూస్తాను అనమాట. సో ఇక్కడ మీ ఊరు ఉంది కదా, సో అది తీసుకుంటే మీకు కొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మన స్కూల్ కోడ్ అయితే తెలుసుకుందాము. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో అప్పుడే ఈ వీడియో అనేది చాలా మందికి అయితే వెళ్ళి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఎగ్జాంపుల్కి కేఎంపురం స్కూల్ అయితే మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ కోడ్ అయితే ఉందన్నమాట. సో ఇది 18078 అనమాట. సో ఈ కోడ్ అనేది మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూస్తాను. సో సెకండ్ స్టెప్కి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ నాకు మేక్ చేయడానికి మీకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం స్కూల్ కోడ్ అనేది తెలుసుకున్నాం కదా, సో ఇప్పుడు మనం వెబ్సైట్లో ఉన్నామన్నమాట. సో వెబ్సైట్ అనేది ఇదే అనమాట. సో వెబ్సైట్ అయితే మీరు చూడవచ్చు, www.bscap.org అని మీరు క్రోమ్లో వేస్తారంటే ఇలా వస్తుంది. ఇలా రాగానే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో SSC మార్చ్ 2020 హాల్ టికెట్ అని ఉంది కదా, సో దీన్ని ఇప్పుడు మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది. లోడ్ అవగానే మనకి ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్లో వెళ్ళారనుకోండి, సో ఇక్కడ చూడండి, ఎంటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని అడుగుతుంది కదా. సో ఇప్పుడు ఇంతకుముందు నేను ఒక స్కూల్ కోడ్ చెప్పాను కదా, సో ఆ స్కూల్ కోడ్ పెట్టారనుకోండి, సో ప్రతి ఒక్క స్కూల్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ కోడే యూజర్ నేము, పాస్వర్డ్ కూడా ఆ కోడే ఉంటుంది. సో నేనైతే ఆ కోడ్ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ కూడా నేను పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను. సో లాగిన్ చేశాను అనమాట. సో లాగిన్ అయితే అవుతుంది. సో లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు లాగిన్ అయింది. సో లాగిన్ అయ్యి ఇలా మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అయితే మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నాకైతే వద్దని ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మనం సబ్మిట్ చేయాలన్నమాట. సో సబ్మిట్ చేస్తే ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు హాల్ టికెట్ కూడా మనకు వస్తుంది. సో ఇక్కడ సబ్మిట్ చేశారు కదా, సో ఇక్కడ మనకు ఉంటుంది అనమాట. సో హాల్ టికెట్ అనేది ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మీకు హాల్ టికెట్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూసారా, సో SSC స్కూల్ NRS అని ఉంది కదా, సో ఇక్కడ మీకు హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా. సో హాల్ టికెట్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో హాల్ టికెట్ పైన క్లిక్ చేస్తే సో ప్రతి ఒక్కరిది కూడా ఉంటుంది. సో ఈ స్కూల్లో వచ్చేసి మనకు 47 మెంబర్స్ ఉన్నారు. సో ఆ 47 మెంబర్స్ కూడా మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక హాల్ టికెట్ అనేది మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో డౌన్లోడ్ హాల్ టికెట్. సో ఒకరిదైతే నేను చూపిస్తాను అనమాట. సో అతని పేరు వచ్చేసి రాము. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తాను. సో క్లిక్ చేయగానే సో మనకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది అనమాట. సో చూసారు కదా, సో హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడైతే మనం ప్రింట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడ ఏ సెంటర్ అనేది మొత్తం కూడా ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో టైం టేబుల్ ఎప్పుడు ఎలా అనేది మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు. మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.